ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే వైసీపీ అనుసరించిన వ్యూహాత్మక వైఖరి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యలపై పోరాడేందుకు దక్కిన అత్యున్నత రాజ్యాంగ వేదికైన శాసనసభను బహిష్కరించి కేవలం శాసన మండలిలో డిఎస్సిపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా పార్టీ తన బలహీనతను తానే బయట పెట్టుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులుగా గొంతు విప్పాల్సిన 11 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోవడం పార్టీ ప్రజాస్వామిక విశ్వసనీయతను ప్రజల్లో దెబ్బతీస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు శాసనసభలో కూటమి ప్రభుత్వం తన వాదనలు బలంగా ప్రతిపాదించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పూర్తి గణాంకాలతో ప్రతిపక్ష వైఖరిని ఎండగడుతూ అసెంబ్లీకి వచ్చి డిఎస్సి సహా ఏ అంశంపైనైనా చర్చించాలని పదే పదే సవాలు విసిరారు. అయితే వైఎస్ఆర్సీపీ నుంచి అత్యంత పేలవమైన స్పందన వచ్చింది. వైసీపీ ప్రజా ప్రతినిధులెవ్వరూ ఆ సవాల్ను స్వీకరించే సాహసం చేయకపోగా సభకు వచ్చే అర్హత లేని మాజీ మంత్రి పేర్ని నాని బయట మీడియా ముందుకొచ్చి తాను చర్చకు వస్తానని ప్రకటించడం రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేసింది. ఎన్నికైన 11 మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరూ లోకేష్ సవాల్ను ఎదుర్కొనేందుకు ముందుకు రాకపోవడం పార్టీలోని నాయకత్వ లోపాన్ని స్పష్టం చేస్తోందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలపై సభలో నిలదీయకుండా గురువారం నాటి ప్రెస్ మీట్ కు వాయిదా వేసుకోవడం ద్వారా ప్రతిపక్షం తనకు తానే రాజకీయంగా మరింత ఆత్మరక్షణలో పడిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి వరకు అసెంబ్లీ వేదికగా కూటమి ప్రభుత్వం నిరాటకంగా ప్రతిపక్ష వైఫల్యాలను, గత 5 ఏళ్ల పాలనా లోపాలను ఎండగడుతూనే ఉంటుంది. శాసనసభ రికార్డుల్లో నమోదయ్యే అధికారిక చర్చలకు ఉండే రాజ్యాంగబద్ధమైన విలువ మీడియా పాయింట్ల దగ్గర లేదా పార్టీ కార్యాలయాల్లో పెట్టే ప్రెస్ మీట్లకు ఎప్పటికీ ఉండదనే ప్రాథమిక పార్లమెంటరీ సూత్రాన్ని వైసీపీ విస్మరించడం చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం తప్పులను ఎత్తి చూపేందుకు దక్కిన సంఖ్యాబలాన్ని సద్వినియోగం చేసుకోకుండా కేవలం మైకు ఇవ్వలేదనో లేక ప్రతిపక్ష హోదా రాలేదనో సాకులు చెబుతూ సభా వేదికల నుంచి పారిపోవడం ప్రజల్లో మరింత చులకన భావాన్ని పెంచుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా పోస్టులతో కేవలం తమ సొంత క్యాడర్ ను మాత్రమే సంతృప్తి పరచగలరు తప్ప శాసనసభ వేదికగా ప్రజలకు జవాబుదారీతనాన్ని చాటుకోలేరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పార్లమెంటరీ వ్యూహాత్మక తప్పిదాలను సరిదిద్దుకోకపోతే ప్రతిపక్షంగా వైసీపీ రాజకీయ మనుగడ మరింత క్లిష్టతరంగా మారే ప్రమాదం ఉందని పరిశీలకులు అంటున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర అనేది కేవలం నినాదాలు చేయడం లేదా బయటకు ప్రకటనలు ఇవ్వడం మాత్రమే కాదు. ప్రభుత్వ విధానాలపై నిర్మాణాత్మక విమర్శలు చేయడం, ప్రజా సమస్యలను అధికారిక రికార్డుల్లోకి తీసుకురావడం, ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడం అనేవి ప్రతిపక్ష ప్రధాన బాధ్యతలు. ఆ బాధ్యతను నెరవేర్చకుండా సభను బహిష్కరించడం ప్రజల్లో ప్రతిపక్షంపై అపనమ్మకాన్ని పెంచుతోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలు సాధారణంగా ప్రతిపక్షాలకు ప్రభుత్వ విధానాలను, ఆర్థిక నిర్ణయాలను, అమలు లోపాలను ఎత్తిచూపేందుకు మంచి అవకాశం. ఈ సమయంలో సభలో హాజరై చర్చల్లో పాల్గొని తమ వాదనలు నమోదు చేయడం ప్రతిపక్ష పాత్రను బలోపేతం చేస్తుంది. అయితే వైసీపీ ఈ అవకాశాన్ని వినియోగించుకోకుండా బయటి వేదికలకు పరిమితం కావడం పార్టీ వ్యూహంలో లోపాన్ని సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డిఎస్సి వంటి ఉపాధి సంబంధిత అంశాలు ప్రజల్లో సున్నితమైనవి. వాటిపై అసెంబ్లీలో చర్చ జరిగితే ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తుంది. కానీ ప్రతిపక్షం సభలో లేకపోవడం వల్ల ప్రభుత్వం తన వాదనలను నిరాటకంగా నమోదు చేసుకోగలుగుతోంది. నాయకత్వ స్థాయిలో స్పష్టమైన దిశానిర్దేశం లేకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమని కొందరు పరిశీలకులు అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు లోకేష్ సవాల్ను స్వీకరించకపోవడం, బయట మాజీ మంత్రి మాట్లాడడం పార్టీలో అంతర్గత సమన్వయం లోపాన్ని సూచిస్తుంది. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సభా వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొని ప్రజల సమస్యలను ఎత్తి చూపడం ద్వారానే రాజకీయంగా బలం పెంచుకోవచ్చు. కేవలం ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం సొంత కేడర్ను ఉత్సాహపరిచినా సాధారణ ప్రజల్లో విశ్వాసం,
కలిగించదని అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ అనేది కేవలం చట్టాలు చేసే చోటు మాత్రమే కాదు, ప్రభుత్వాన్ని నిలదీసే, ప్రజా సమస్యలను చర్చించే, పాలనా లోపాలను ఎత్తిచూపే వేదిక కూడా. ఈ వేదికను వదిలేసి బయటి ప్రచారానికి పరిమితం కావడం ప్రతిపక్ష పాత్రను బలహీనపరుస్తుంది. వైసీపీ ఈ వ్యూహాన్ని కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ప్రతిపక్షంగా తన ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అసెంబ్లీలో హాజరై చర్చల్లో పాల్గొని ప్రజా సమస్యలను అధికారికంగా నమోదు చేయడం ద్వారానే ప్రతిపక్షం తన ఉనికిని చాటుకోగలదు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ ముందున్న సవాలు స్పష్టంగా కనిపిస్తోంది. సభా వేదికను సద్వినియోగం చేసుకోవడం, నాయకత్వ స్థాయిలో సమన్వయం పెంచుకోవడం, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించడం అవసరం. లేకపోతే ప్రతిపక్షంగా రాజకీయంగా మరింత బలహీనపడే ప్రమాదం ఉంది. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ తన వ్యూహాన్ని మార్చుకుంటుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రజలు ప్రతిపక్ష పాత్రను ఎలా అంచనా వేస్తారనేది కూడా ఈ సమావేశాల్లో పార్టీ ప్రదర్శించే వైఖరిపైనే ఆధారపడి ఉంటుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల తొలి రోజు వైసీపీ అనుసరించిన వైఖరి రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. అసెంబ్లీని బహిష్కరించి బయటి వేదికలకు పరిమితం కావడం ప్రతిపక్ష బలహీనతగా కనిపిస్తోంది. నాయకత్వ లోపం, సమన్వయం లేకపోవడం, పార్లమెంటరీ వ్యూహంలో లోపాలు అనేవి పార్టీ ముందున్న ప్రధాన సవాళ్లుగా మారాయి. ఈ సవాళ్లను ఎదుర్కొని సభా వేదికను సద్వినియోగం చేసుకుంటేనే ప్రతిపక్షంగా తన ఉనికిని నిలుపుకోగలదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో పార్టీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందో చూడాలి.